హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి నాది సెకండ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి మేము వినాయక చవితి 11th డే ఈరోజు మేము నిమజ్జనం చేసేస్తామన్నమాట. మేము వచ్చేసి 2 విగ్రహాలు పెట్టాం కాబట్టి ఒక విగ్రహం వచ్చేసి అన్న తీసుకెళ్తాడు దగ్గరున్న చెరువులోకి, లేకపోతే ఇలా ఆర్టిఫిషియల్ చెరువులు చేస్తున్నారు కదా ఈ మధ్య, అక్కడ కలిపేస్తామన్నమాట. ఇంకొక విగ్రహం వచ్చి అన్నకి ఆఫీస్లో ఇచ్చారు, ఈకో ఫ్రెండ్లీ, దాన్ని ఇంట్లోనే ఈసారి నిమజ్జనం చేసేద్దాము. ప్రతిసారి డాడీ చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు నిమజ్జనం చేసేవాడు అనమాట. సో దీన్ని మాత్రం ఇంట్లో నిమజ్జనం చేసాము. ఇక్కడ వచ్చి దేవుడికి ప్రసాదం కోసము బొబ్బట్లు అనేది వండేసుకున్నాను. దీని ఫుల్ రెసిపీ వచ్చేసి నా ఛానల్లో ఉంది. సో నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడితో పాటు ఏదైనా స్నాక్స్ ఇవ్వాలంట, వెళ్ళేటప్పుడు ఆకలేస్తే తినడానికి. ఇక్కడికి వచ్చేసి నేను మిశ్రీ ఉంటుంది కదా, లావు చక్కెర, దాన్ని కలిపేసి దాన్ని వచ్చేసి వినాయకుడితో పాటు అలా పెట్టి పంపిస్తాను అనమాట. మీ కోరికలు ఏమన్నా ఉంటే వినాయకుడు చెవులోకి చెప్తే అవి నెరవేరుతాయి అని అంటారనమాట. సో నేను వచ్చేసి నాకు ఫ్యూచర్లో బాగా జరగాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాను దేవుడి దగ్గర. మీకు ఒకవేళ ఇవి తెలియకపోతే నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా మీరు చెయ్యండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి నేను నిమజ్జనం అనేది స్టార్ట్ చేసేసాను. టబ్లోకి పువ్వులు వేసేసి వాటర్ వేసేసి వినాయకుడిని తీసేసుకొని ఒక 5 times అలా వాటర్లోకి డిప్ చేసి తీస్తామన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం, మా డాడీ లేరు కాబట్టి, ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి. సో అలా చేసి, అది మట్టి విగ్రహం కాబట్టి జస్ట్ 5 minutesలో అది మొత్తం మెల్ట్ డౌన్ అయిపోయిందనమాట. దాంట్లోకి చిన్న చిన్న గింజలు అనేవి ఇస్తారనమాట. సో ఆ గింజలు వచ్చేసి బెండకాయ ఇంకా రెడ్ చిల్లీ గింజలు ఇచ్చారనమాట. ఆ గింజల్ని నేను వాళ్ళు ఇచ్చిన బౌల్లోనే వేసేసి ఈ విగ్రహంతో వచ్చిన మట్టిని కూడా అందులో వేసేసి చెట్లు కోసం అనేది రోజు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ రెడీ చేసి పెట్టానన్నమాట. సో అది చెట్లు ఒకవేళ బాగా గ్రో అయితే మాత్రము ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. మా నిమజ్జనం ఈ విధంగా జరిగింది, చాలా సింపుల్గా అయింది మా నిమజ్జనము. ఇవ్వండి, ఇలా బౌల్లో ఆ మట్టిని వేసేసి సైడ్కి పెట్టేశాను అనమాట.